సెకండ్ మ్యారేజ్ అతనికి. సెక్సువల్ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చాడు. అప్పుడు నేను అన్ని పరీక్షలు చేశాను కానీ బాగానే ఉండగా సైకలాజికల్ ఇంపార్టెన్స్ అతనికి. సో అతనికి కౌన్సిలింగ్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి నీకు అంటే తర్వాత రాలా. అంటే మా దగ్గర డిజిటల్ రికార్డింగ్, పేషెంట్ ఎప్పుడు వచ్చినా కానీ వాడు నేమ్ కొట్టగానే వచ్చేస్తుంది. ఈసారి వచ్చాడు, ఒక ఉమ్మంతా వచ్చాడు, వచ్చి గుండు కొట్టించేసాడు ఆమెకి. మా తిరుమల ఏమైనా పోయినారంటే కమ్ముగా కూర్చొనిందామా. కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పుకొచ్చాడు, లేదు సార్ వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, దాన్ని కొట్టాడు, ఏదో చేసాడు, తర్వాత పనిష్మెంట్గా గుండు కొట్టించాడు. ఒక బార్బర్ షాప్లో పిలిచి గుండు కొట్టించేసి ఇది నీకు పనిష్మెంట్ అని చెప్పేసి ఈమెకి అది తీసుకొచ్చింది దేనికి, ఈమెకి సెక్స్ ఎక్కువగా ఉంది అది తగ్గించనేది తీసుకొచ్చాడు. నేను వాడి పేరు చూస్తున్నాడు. ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టేసి ఏమయ్యా నువ్వు ఇంతకుముందు ఈ సమస్య వచ్చావు కదా అది రెక్టిఫై అయిపోయిందా అంటే అదేం రెక్టిఫై కాలేదు అన్నది. నీకేం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, నువ్వు వచ్చి 4 ఏళ్ళు అవుతా ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానంటివి, ఆ అమ్మాయిని నువ్వు దగ్గరికి వస్తున్నావా లేదంటే అంతేముంది సార్ దబాయించినట్టు అంటే నన్ను గారు అంతేముంది సార్ అంత పొగులు పట్టిదా ఆ మాత్రం కోరికలు ఉంచుకోలేరా ఈ రకంగా మార్పులు పెట్టారు. సరే ఆ అమ్మాయిని పిలిచి మళ్ళీ విడివిడిగా మాట్లాడతాం కదా, పిలిచి ఏందన్నమాట సార్ దగ్గరికే రాడు, ఉప్పు కారం ఎంత బాగా చెప్పింది అంటే మాట్లాడేటప్పుడు మనం అనుకుంటాం సెక్సువల్ విషయాలు చాలా ఏదో ఆడుగా ఉంటాయి, ఏం ఆడుగా సార్ ఉప్పు కారం తింటున్నాను కదా సార్ అని ఒక్క మాట ఆగిపోయింది. ఇప్పుడు మనకు అర్థం కాల ఏంటండి ఈ సెక్సువల్లీ డిప్రైవ్డ్. ఆ సమయానికి ఎవడో ఆ పక్కనోడు ఎవడో ఒకడు ఏం చేస్తాడు టిల్ట్గా ఏం చేస్తుంది, దీని కారణం ఎవడు వీడు కదా. అప్పుడు చెప్పిన ఒరే నువ్వు ఆ రోజే వచ్చుంటే నీకు సమస్య వచ్చిండేది కదా, ఇప్పుడు నీకు పరుగు పోయా ఇది పోయా అని చెప్పిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి దే కేమ్ టు కౌన్సిలింగ్. ఒక 4 వారాలు 5 వారాలు పట్టింది. అవసరం వీడు సెట్ అయిపోయాడు, ఆమె సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫాలో అప్ సెషన్స్ అయ్యేటప్పుడు వచ్చేసి సార్ నా కాపురాన్ని నిలిపారు సార్. నేను ఎందుకంటే ఈ అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అనకూడదు, ఈ సంబంధానికి అంటే కొద్దిగా కొన్ని సెట్ అయిట్ చేయాలంటే మనం కూడా కొంచెం డ్రమాటిక్గా పోవాలి కౌన్సిలింగ్లో కూడా. నువ్వే కారణము, ఆ అమ్మాయి అట్టాడిది కాదు, నువ్వే ఆడతపళ్ళెంలో పెట్టి అవతలడికి ఇచ్చావు, ఎందుకంటే నీకు నా హిస్టరీ ఉంది కదా నీ దగ్గర అని చెప్పిన తర్వాత రియలైజ్ పాపం రియలైజ్ అయ్యి తర్వాత వచ్చాడు. తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నారు. ఓకే, కథ సుఖాంతం అయిపోయింది.